నమస్కారం. నా పేరు హుసేన్, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ ఎన్టీఆర్ జిల్లా. ఇక్కడ దక్షిణ భారత జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్ జరుగుతున్న 5 రోజులుగా 6 రాష్ట్రాల నుంచి 240 ప్రాజెక్టులు ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అన్నప్పుడు ప్రభుత్వాలు కోరుకుంటే ఎలా సైన్స్ ఫెయిర్ ఉంటుందనడానికి అనేక మంది వందల వేల సంఖ్యలో విద్యార్థులు సందర్శించడానికి కారణము ఇక్కడ ప్రదర్శించినటువంటి అన్ని కూడా ఎగ్జిబిట్స్ కూడా వ్యవసాయ రంగము, పరిశ్రమ రంగము, వైద్య రంగంతో పాటు బ్లైండ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, హ్యాండిక్యాప్డ్, ఓల్డేజ్ పీపుల్స్కి ఉపయోగపడే అనేక నూతన ఆవిష్కరణలు ఇక్కడ చేయడం జరిగింది. అగ్రికల్చర్ సంబంధించినవి, అంతేకాకుండా కొన్ని రకాల మొక్కలు, ఔషధాలు, వాటి ఉపయోగాలు ఏంటనేది ప్రజలందరికీ ఉపయోగపడే రీతిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు అనేవారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ముఖ్యంగా విద్యారంగంలో నూతన ఒరబడికలు ఎలా ఉంటాయి అనేది, ప్రపంచానికి రాబోతున్న విపత్తులకు సంబంధించినటువంటి సమస్యలకు పరిష్కారాలు ఎలా ఉంటాయి అనేది, సో నూతన ఆవిష్కరణలు రాబోయే తరానికి అవసరమైనటువంటి అవసరాలను, సమస్యలను తీర్చే పరికరాలను ఇక్కడ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా పాల్గొనడం అనేది ఒక అద్భుతం అంటే ఈ సైన్స్ ఫెయిర్. సో ఇలాంటి సైన్స్ ఫెయిర్ ఆంధ్ర రాష్ట్రంలో జరగడం విజయవాడ ప్రజల యొక్క అదృష్టం అని చెప్పాలి. సో ఎక్కువ సంఖ్యలో రేపు కూడా జరుగుతుంది కాబట్టి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని ఈ సైన్స్ ఫెయిర్లో ఇక్కడ ఉన్నటువంటి నమూనాలన్నీ చూసుకొని భావితరాలకు అవసరమైనటువంటి అనేక ఆవిష్కరణలను విజయవాడ నగరం నుంచి కూడా పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు రాబోయే రోజుల్లో అనేక సైన్స్ ఫెయిర్లో పాల్గొనడానికి, నేర్చుకోవడానికి, ముఖ్యంగా ఈ సైన్స్ ఫెయిర్లో వచ్చిన ఐడియాస్ను ఒక పరికరంగా ఏ విధంగా మలవచ్చును, ఆ పరికరాన్ని ఏ పదార్థాలతో తయారు చేయవచ్చు, అందులో వాడే పదార్థాలు, పరికరాలు ఏ విధంగా ఎంత మేరకు వినియోగించాలి, వాటితో పాటు వీటిని ఎలాగా డిస్ప్లే చేయాలి అంటే ప్రజలందరికీ ఎలాగా మనకున్నటువంటి ఐడియాస్ను, ఆవిష్కరణను చూపించాలి, వాటిని వివరించాలనేది ఇక్కడ నేర్చుకోవచ్చు మనం. సో ప్రాజెక్టును డిస్ప్లే చేయటము, వాటిని ప్రజలందరికీ, వచ్చిన సందర్శకులందరికీ కూడా వివరించడం అనేది ఒక ప్రాథమిక అంశం అండి. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ కూడా అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ పరికరాలన్నింటినీ, ఆ ప్రాజెక్టులన్నింటినీ వివరిస్తూ ఉన్నారు. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని సో ఈ ప్రదర్శన అంతా విజయవంతంగా ముగియడానికి కారణమవుతారని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.